ఉర్మే ఉత్సాహానికి వయసుతో సంబంధం లేదంటున్నారా ఆ వయోవృద్ధులు. 9-10 వయసు దాటినా తమలోని క్రీడాతృష్ణ తగ్గలేదని నిరూపిస్తున్నారు. ముదిమి వయసులోనూ పరుగులు పెట్టడమే కాకుండా మిగిలిన ఆటల్లోనూ రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వెటరన్ క్రీడాకారుల అథ్లెటిక్ మీట్ ఉత్సాహభరితంగా సాగుతోంది. పోటీల్లో 35 ఏళ్ల వయసు నుంచి 95 ఏళ్ల వరకు పాల్గొంటున్నారు. నడక, పరుగు, షాట్ పుట్, జవలిన్ త్రో, హై జంప్, పోల్ వాల్ట్ వంటి పోటీలకు అనూహ్య స్పందన లభిస్తోంది. తామేం తక్కువ కాదంటూ వయోవృద్ధులు గట్టి పోటీనిస్తూ ఆటలను రంజింపచేస్తున్నారు. ఇంట్లో కూర్చుంటే అనారోగ్యం తప్ప ఏమీ సాధించలేమని, అందుకే యువతతో పోటీ పడుతూ ఆరోగ్యం పెంచుకునేందుకు శ్రమిస్తున్నామని వృద్ధ క్రీడాకారులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం తప్పదని చెబుతున్నారు. వయసుతో వీటికి సంబంధం ఉండదు. ఫిట్నెస్కి మన ఫిట్నెస్ కోసం ఎవరికి వాళ్ళే ఒక 1 అవర్ చేయగలిగితే డైలీ, సో ఇట్ విల్ బి డిశ్చార్జ్డ్ 23 అవర్స్, రిమైనింగ్ 23 అవర్స్. వాకింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి రెగ్యులర్గా చేయగలుగుతుంటే డెఫినెట్గా వాళ్ళు దే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. 5000 రన్లో గోల్డ్ మెడల్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కంటిన్యూగా గోల్డ్ మెడల్ వస్తూనే ఉంది. ఇప్పుడు 1500 చేయబోతుంది. నేను 10 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఈవెంట్స్లో పాల్గొనటం. నేషనల్ క్రీడాకారిణిగా 2012లో నాకు కలెక్టర్ గారు కూడా సన్మానించారు. ఎవరి ఆరోగ్యం కోసం వాళ్ళు చేస్తామండి. మెయిన్ 69 ఇయర్స్ అండి. నేను షార్ట్ పుట్ చేస్తాను, 100, 200 కూడా చేస్తానండి. వీఆర్ ఎంకరేజింగ్ ఆల్ ది జనరేషన్స్, యంగర్ జనరేషన్ టు కమ్ అప్. కబడ్డీ, ఖోఖో నేషనల్ ప్లేయర్ అండి. నేను ఫస్ట్ నుంచి కూడా 76, 77 నుంచి 87 దాకా కంటిన్యూగా నేను ఖోఖో గోల్డ్ మెడల్, కబడ్డీ సిల్వర్ మెడల్, సీనియర్ నేషనల్స్ 10-15 నేషనల్స్ పైన ఆడా నేను. అదేవిధంగా ఇప్పుడు వెటరన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు, 10 పైన నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను. మాస్టర్ అథ్లెటిక్ మీట్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది పదవీ విరమణ చేసిన వారున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందడం లేదని వెటరన్ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రోత్సహిస్తే తాము పతకాలు తెచ్చేందుకు యత్నిస్తామని చెబుతున్నారు. మావిడ ఇంటర్నేషనల్ డిస్క్ థ్రోయరు, నేను రన్నర్స్. మేమిద్దరం కలిసి చేస్తుంటాం. మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు మంచి ఆహారం తీసుకుంటున్న ఆరోగ్యం ఉంటుందని, ఆరోగ్యంతో పాటు మంచి ఆలోచనలు, మంచిగా సమాజంలో అందరికీ నేర్పాలని మా ఆలోచన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఉత్సాహం, అసలు ఆనందం. ఇప్పుడు 40లకు వచ్చినట్టుంది నాకు రన్నింగ్లో గోల్డ్ వచ్చిందండి. ఇంటి దగ్గర నుంచి ఏమోలే అనుకుంటాము, ఆడకపోయిన కాడి నుంచి ఇంకా చేద్దామనిపిస్తుంది. గవర్నమెంట్ కూడా అందరికి ప్రోత్సహించి ఎక్కువగా చేసేటట్టు చూస్తే చాలా బాగుంటుంది. 25 ఇయర్స్ నుంచి వెటరన్స్లో చేస్తున్నాను. ఇంటర్నేషనల్ కూడా నేను వాకింగ్ 100, 200 3 ఫస్ట్లు వస్తాయి. స్టేట్ లెవెల్లోని 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి నేషనల్ పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం కొంచెం చేయూతిస్తే ఇంకా నేషనల్కి, అది ఇంటర్నేషనల్ మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని కూడా మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. 800 సెకండ్ వచ్చామండి, 200 ఫస్ట్ వచ్చామండి. 20 ఇయర్స్ నుంచి కూడా మనం ఇదే టీంలో మేము మాస్టర్స్ వెటరన్స్ దీనిలో చేస్తున్నాం. ఏజ్కి అసలు ఈ స్పోర్ట్స్కి సంబంధం లేదు. యాక్టివ్నెస్ అంది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఈ స్పోర్ట్స్ వలన అందరూ కూడా వాళ్ళ తలకి స్కిల్ని ఉపయోగించుకోవడానికి బయటకు వచ్చే అవకాశం ఉంది. నాలాంటి వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు కూడా చూసి చిన్నపిల్లలు నాలాగా చేయాలని నా కోరిక. ఈ ఆటలంటే నాకు ఎంతో సంతోషం. వయోధిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏజ్డ్ పీపులే ఇట్లా పరిగెత్తున్నారు, ఇట్లా అట్లా వీటిలో పాల్గొంటున్నారు అథ్లెటిక్స్లో అనేది వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుని మన దేశానికి పేరు ప్రతిష్టలు తెస్తారనేది ఒక సదుద్దేశంతో మేము ఇక్కడ
మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఇక్కడ స్థాపించి 2000 నుంచి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఈసులో మన మనుషులుంటే దేశమే బాగుపడిన అన్న మహానుభావుడి సూక్తిని గుర్తు చేసేలా ఈ వయసులను కూడా ఇక్కడ చేస్తున్న వృద్ధుల క్రీడా విన్యాసాలు ఎందరికో ఉత్సాహాన్ని ఒక మానవు. ఈ వయసులోనూ యువత తమను ఉత్ప్రేరకంగా అదేవిధంగా ఆదర్శంగా తీసుకోవాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామన్ శేష్ బాబుతో నాగాంజనేయులు, ఈటీవీ న్యూస్, విజయవాడ.